అనంతపురంలోని ఒక నగరంలోని ఒక ఇంటర్మీడియట్ కళాశాల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒక విద్యార్థి నిన్న రాత్రి నుంచి కనిపించకపోయేసరికి ఇవాళ ఉదయం మనం ఉరి వేసుకొని చనిపోయినట్లు కూడా కొంతమంది పిల్లలు ఫోన్ చేసి చెప్పేది కూడా యజమాని తెలియదు అంటే ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆమె చూస్తూ ఉంది. రాయి కూడా తీసుకొచ్చారు. ఏం జరిగిందమ్మా? ఏం చెప్తున్నారమ్మా? ఏం చేసినారు? ఐవారు అట్లా పిల్లల్ని నిష్కారణంగా నాశనం చేసినారు. మా పిల్లలు ఫోనే చేసింది సాబౌరే కానీ ఫోన్ చేసింది లేదు. బల్లే పిల్లలే పోయి మా ఊరి పిల్లలు ఎటుక పోయినారు. ఇట్లనే చెప్పినారు. పురుగువే చేసేమనిలే మాకు ఫోను. మంచి పిల్లోడు మంచి పిల్లోడు నాయన. ఒకరి గుడికి న్యాయం పోయేవాడు కాదు. మంచి మీద గుడికి ఎట్లా పోయే పిల్లోడు కాదు. ఉరివే ఇట్లా సన్న పిల్లలను గుడికి ఏమనేవాడు కాదు నాయన. న్యాయం చేసినారు. ఊరేగని చెప్పిందిలే సార్. రేత్రి పిల్లోడు ఉన్నాడా లేదని కూడా మాకు ఊరేగని చెప్పిందిలే. మాకు ఉర్రివేదాలు నాయన. మేము మరిది కొడుకు నాయన. కొడుకు మరిది కొడుకు కొడుకు ఉద్దరు కొడుకులు ఒక బిడ్డ నాయన. చిన్న పిల్లోడు బడికి ఎంత పని చేసిరే. కళల్లో కూడా ఆవేదన చూస్తూ ఉన్నాం. ఇంతవరకు మా కాలేజీ యాజమాన్యము ఇక్కడికి వచ్చి ఏ మాట చెప్పకుండా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, పరారీలో ఉన్నారు. గురి చేసుకుంటే శక్తి లేదు. మంచివాడు ఏమో చేశారు సార్. మాకేమే కానీ ఫోన్ చేసి చెప్పలే. ఈ కాలేజీలో పిల్లలు ఫోన్ చేశారు సార్. మా పిల్లలు మా గురిగా తెల్ల. ఈ కాలేజీలో వాళ్ళు ఎవడే కానీ నాయకులు మా ఇంతవరకు ఎవరు చెప్పలే. ఇంతవరకు కూడా ఎవరే ఫోన్ చేయలే. విద్యాసంఘాల నాయకులు మనం మాట్లాడే ప్రయత్నిద్దాం. ఏం చెప్తారు? ఏం జరిగిందంటారు ఈ కాలేజీలో? మరి తక్షణమే ఎస్ఆర్ విద్యా సంస్థల యాజమాన్య నిర్లక్ష్య కారణంతోనే మరి విద్యార్థి చనిపోవడం జరిగింది. మరి ఫీజులు వసూలు చేసే దాని మీద శ్రద్ధ మరి విద్యార్థి ప్రాణం పైన లేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మరి నిన్నటి రోజున రాత్రి 10 గంటలకు విద్యార్థి బయటికి వెళ్తే కనీసం తల్లిదండ్రులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా విద్యార్థి మరణించిన తర్వాత ఎస్ఆర్ విద్యా సంస్థల యాజమాన్యంలో తల్లిదండ్రులు తెలియజేస్తున్నారు. హాస్టళ్లలో విద్యార్థి ఉన్నాడా లేదా, ఎక్కడికి పోయాడని చూసుకోవాల్సిన బాధ్యత ఎస్ఆర్ విద్యా సంస్థ యాజమాన్యం పైన లేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. తక్షణమే ఒక చిన్న పిల్లోడిని వాడంగా పెట్టి ఉంచారు. చూసారా పిల్లోని? కేవలం మా పిల్లోనికి 25 ఏజ్ కూడా ఉండదు అంటూ కూడా వార్తలు వస్తుంది. నిజమైనది కూడా కనీసం ఇక్కడ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఫ్యాకల్టీ కూడా ఎక్కడ కూడా ఉండదు. 5,000కు 6,000 రూపాయలకు ఇంటర్ పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులు ఫ్యాకల్టీగా పెట్టుకొని వాళ్ళకు జీతాలు ఇస్తూ రాత్రి 2 గంటల వరకు 3 గంటల వరకు విద్యార్థులను ఒక యంత్రాల్లాగా హింసించేటువంటి ప్రయత్నం ఎస్ఆర్ విద్యా సంస్థలో జరుగుతుంది. మరి తక్షణమే జిల్లాలో ఆర్ఏఓ గారు స్పందించాలా, ఎస్ఆర్ విద్యా సంస్థలను సీజ్ చేయాలా, అదేవిధంగా ఎస్ఆర్ విద్యా సంస్థల యాజమాన్య శివకుమార్ ను అరెస్ట్ చేయాలని చెప్పి ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏం చెప్తారు పరమేశ్వర్? ఈ పిల్లవాడిని ఆందోళన ఈ పిల్లవాడే కాదు చాలా మంది చనిపోతున్నారు. ఏం చెప్తారు? వరుసగా ఈ జిల్లాలో విద్యార్థులు మరణాలు జరుగుతుంటే మరణాల మీద విచారణ చేస్తున్నటువంటి ఆర్ఐఓ గారు కానీ డిఈఓ గారు కానీ ఇప్పటిదాకా పాఠశాల దగ్గర వెళ్ళి ఎందుకు చనిపోతున్నారు అనేటువంటి అంశాన్ని ఎవరు కూడా పరిశీలన చేయట్లేదు. ఈరోజు కరువు జిల్లాలో విద్యార్థులు తల్లిదండ్రులు వ్యవసాయం చేసుకుంటూ వ్యవసాయంలో సరిగా ఆదాయం లేకపోయినా అప్పులు చేసి ఈరోజు విద్యార్థులను ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో చదివిస్తుంటే దానికి సంబంధించి ఎవరు కూడా జరగట్లేదు. ఈరోజు ధర్మవరానికి సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఇది 2వ విద్యార్థి ఆత్మహత్య అయితే ఇప్పటిదాకా ఆరోగ్య శాఖ మంత్రి గారు గతంలో నారాయణలో ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి విద్యార్థి చనిపోయాడు. ఈరోజు ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించిన విద్యార్థి ఈరోజు చనిపోతే ఆరోగ్య శాఖ మంత్రి గారు ఎందుకు నువ్వు మా నియోజకవర్గంలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, దాని గురించి ఎందుకు ఈరోజు ప్రశ్నించట్లేదు? విద్యాశాఖ మంత్రి ఎందుకు ఈ అంశం మీద నోరు మెదపట్లేదు? విద్యాశాఖ అధికారులు ఎందుకు మాట్లాడట్లేదు? మేము సూటిగా అడుగుతున్నాం. ఇంతకు ఇక్కడికి రావలేదు. వాడు ఎక్కడున్నారో మీకు ఏమన్నా తెలిసిందా? ఎందుకు ఇంతగా వీళ్ళు చేస్తున్నారని చెప్పిస్తున్నారు? విద్యార్థి చనిపోయి దాదాపు రాత్రి 10 గంటలు అవుతున్నా. ఈరోజు పొద్దున్నే విద్యార్థి తల్లిదండ్రులు వచ్చి ఈరోజు కాలేజ్ యాజమాన్యం మా విద్యార్థిని కాలేజ్ యాజమాన్యమే చంపినారు, మా విద్యార్థిని చంపిన వాళ్ళు ఎస్ఆర్ జూనియర్ కళాశాల యాజమాన్యం శివాని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి ఈరోజు విద్యార్థి సంఘాలుగా అదేవిధంగా తల్లిదండ్రులుగా ఈరోజు ధర్నా చేస్తుంటే కనీసం పోలీసులు కానీ ఇంతవరకు ఎస్ఆర్ కాలేజ్ యాజమాన్యం ఎక్కడుందో పిలిపిస్తామని కానీ చెప్పడం లేదు. తక్షణమే ఎస్ఆర్ కాలేజ్ యాజమాన్యం శివాని వెంటనే అరెస్ట్ చేయాలా, విద్యార్థికి తక్షణమే న్యాయం చేయాలని చెప్పారు. విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ఏం చెప్తారు? ఈ కాలేజ్ యాజమాన్యం ఏం చేసిందంటారా? సార్ కాలేజీలో సార్ చేసింది కాలేజీలో చేసి బయటకు అతపై ఊరేసినారు సార్. ఎంత జనాన్ని ఇట్లా పిల్లలు నాశనం చేయాలంటారు. సరిపోతే బయట
చూస్తున్నాం కాలేజీ విద్యార్థికి న్యాయం జరగాలి, ఇట్లా మృతి చెందిన విద్యార్థికి అందరికీ కూడా న్యాయం జరగాలి. ఎవరైతే ఇప్పటికే ఇలాంటి విద్యా ఆత్మహత్యలు చాలా పెరిగిపోయాయి కాబట్టి వీరందరికీ తక్షణం న్యాయం జరగాలంటూ కూడా ఆ విద్యార్థి సంఘ నాయకులు కానీ బంధువులు కానీ కోరుతున్నారు. కాలేజీ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం కూడా ప్రస్తుతం నెలకొని ఉంది. ఈ పోలీసులు పూర్తి స్థాయిలో వాళ్ళు అడ్డగిస్తూ ఉన్నారు. లోపలికి వెళ్లేందుకు అనుమతి లేదు, ఎగ్జామ్ జరుగుతుందని చెప్పినప్పటికీ వాళ్ళు వినే పరిస్థితులు లేరు. కాలేజీపై రాళ్లదాడికి కూడా యత్నించారు. ఇదైతే ప్రస్తుతానికి పోలీసులు అడ్డుకున్నప్పటికీ ఇంకా మాకు న్యాయం జరిగే వరకు కూడా ఇక్కడ నుంచి డెడ్ బాడీ తీయబోమంటూ కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. కాలేజీకి తాళాలు వేసి ఉంచారు, లోపలికి వెళ్లకుండా. లోపలికి వెళ్ళేందుకు కూడా యత్నించినప్పటికీ పోలీసులు అడ్డుకున్నారు. బంధువులతో చర్చ జరుపుతున్నారు. కాకపోతే ఎట్టి పరిస్థితుల్లో మాకు న్యాయం జరిగే వరకు కూడా ఈ ధర్నాను విరమించబోము, డెడ్ బాడీ ఇక్కడ తీయమంటూ కూడా చెప్తూ ఉన్న పరిస్థితి. అయితే కాలేజీ పట్ల ప్రస్తుతం అయితే ఉద్రిక్త పరిస్థితులు నెలకొడుతూనే ఉన్నాయి. మరి కాసేపట్లో ఏం జరుగుతుందో కూడా వేచి చూడాల్సిన అంశం. వీడియో ప్రతాప్ బిగ్ టీవీ అనంతపురం నుంచి.